సో మన ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ దొరికినప్పుడు ఆల్మోస్ట్ అన్ని డైమెన్షన్స్లో పర్ఫెక్ట్ ఉంటాం అనేది నాకు అర్థమైంది అక్కడ. సో మరీ ఇంత క్లారిటీ ఉంటే కూడా లైఫ్ మళ్ళీ ఎక్కడ తిరిగిపోతుంది అనే భయంతోనే బయలుదేరిపోయి వచ్చేసాను అనమాట అక్కడ నుంచి. చాలా అరుణాచల్ నుంచి ఇప్పుడే పారిపోయి వచ్చేసాను అనమాట. పాండిచ్చేరిలో ఉన్నాను ఇప్పుడు. హై టు ఆల్, నేను విల్లింగ్ ట్రావెలర్. సో ఫైనల్ ఆల్ ఇండియా రోడ్ ట్రిప్లో వచ్చేసి మనము ఆంధ్రప్రదేశ్ కవర్ చేసుకున్న వాటి నుంచి తమిళనాడు వచ్చినాం అనమాట. తమిళనాడులో అరుణాచలంలో 4 days స్పెండ్ చేసేసి 5th day ఇవాళ పాండిచ్చేరికి వచ్చామన్నమాట. సో లిటరల్గా సీరియస్గా చెప్తున్నా, నిజంగా నేను పారిపోయి రావాల్సి వచ్చింది అరుణాచలం నుంచి. ఎందుకంటారా, ప్రీవియస్గా మీరు ఒక 3-4 వీడియోస్ చూసే ఉంటారు. సో అక్కడ నేను ఒక 2-3 పాడ్కాస్ట్ చేసి వీడియోస్ అప్లోడ్ చేశాను అనమాట. సో కెమెరా ముందర 2-3 ఉన్నారు, మీకు కనిపించింది. బిహైండ్ ది కెమెరా నేను చాలా మందిని కలిసాను అనమాట అరుణాచలంలో. సో అరుణాచలం అంటే జస్ట్ ఓన్లీ అందరిలా వచ్చి గిరి ప్రదక్షిణ చేసుకొని వెళ్ళిపోదాం అనుకున్నాను. నిజంగా నేనైతే జస్ట్ 1 day అనుకున్నాను అరుణాచలం. సో శ్రీహరికోట దగ్గర మనము రాకెట్ లాంచ్ చూసుకున్న తర్వాత అటు నుంచి ఆన్ ద వేలో జస్ట్ బోర్డు చూసి అరుణాచలం వెళ్ళాలి అనుకున్నా కాబట్టి జస్ట్ లోపలికి వచ్చేసాను అనమాట అరుణాచలానికి. బట్ ఒకవేళ రాకునుంటే మాత్రం నేను ఎంత మిస్ అయిపోయానో నేను అసలు చెప్పలేను యాక్చువల్గా. సో నా ఎక్స్పీరియన్సెస్ మాత్రం చాలా అంటే చాలా ఉన్నాయి. సో అరుణాచలం నా లైఫ్లో ఎప్పుడు మర్చిపోలేను అరుణాచలం ఎక్స్పీరియన్స్ అయితే నేను. సో ఎందుకంటానంటే, ఎన్ని బుక్స్ చదివినా, ఎంత ట్రావెల్ చేసి ఏం ఎక్స్పీరియన్స్ చేసినా, ఏం తెలుసుకున్నా ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ మాత్రం ఎక్కడ దొరకవు. లైక్ వాళ్ళు ఒక్కొక్క వర్డ్ మాట్లాడుతుంటే, వాళ్ళతో కాన్వర్సేషన్ మాట్లాడుతున్నప్పుడు ప్రతి దానికి సొల్యూషన్ ఉంది అక్కడ. నేను నా మైండ్లో ఎన్నో క్వశ్చన్స్ ఉన్నాయి. అన్ని క్వశ్చన్స్ని ఆల్మోస్ట్ అలా అడుగుతూనే ఉన్నాను. ప్రతి ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ దొరికింది. బట్ ప్రతి ఆన్సర్లో మళ్ళీ క్వశ్చన్స్ ఉన్నాయి నా మైండ్లో ఇప్పటికి కూడా. లిటరల్గా నేను ఒకవేళ అక్కడి నుంచి కానీ ఇప్పుడు నేను బయలుదేరకుండా ఉంటే అన్నీ వదిలేసేసి సన్యాసం తీసుకునే స్టేజ్లో ఉండేంత మైండ్ సెట్ ఆ మైండ్ సెట్కి వచ్చేసింది నా మైండ్ అయితే. లైక్ ఇవన్నీ ఎందుకు అనిపించింది ఒక సెకండ్ నాకైతే. లైక్ వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా అట్లానే ఉంది. లైక్ ఫిజికల్గా కానీ, మెంటల్గా కానీ, స్పిరిచువల్గా కానీ, లైక్ ఎనీ డైమెన్షన్ యూ నేమ్ ఇట్. సో ప్రతి దాంట్లో హ్యాపీనెస్ ఉందన్నమాట అందులో. లైక్ నాకు అనిపించింది వాళ్ళతో కాన్వర్సేషన్ చేసినప్పుడు. సో మన ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ దొరికినప్పుడు ఆల్మోస్ట్ అన్ని డైమెన్షన్స్లో పర్ఫెక్ట్ ఉంటాం అనేది నాకు అర్థమైంది అక్కడ. సో మరీ ఇంత క్లారిటీ ఉంటే కూడా లైఫ్ మళ్ళీ ఎక్కడ తిరిగిపోతుంది అనే భయంతోనే బయలుదేరిపోయి వచ్చేసాను అనమాట అక్కడ నుంచి. సో ఫైనల్ అదనమాట అరుణాచలం స్టోరీ అయితే. సో అందరిలా రాలేదు నేనైతే. జస్ట్ వెళ్ళి ఫుల్ ఆఫ్ కాన్ఫిడెన్స్తో బయటకు వచ్చాను నేనైతే అరుణాచలం నుంచి. సీరియస్గా ఈ ఎక్స్పీరియన్స్ మాత్రం నేను నా లైఫ్లో మర్చిపోలేను. అండ్ అక్కడ చాలామందిని కలిసాను అక్కడైతే. ఒక్కొక్కరి స్టోరీ ఒక డిఫరెంట్ అక్కడ. సో మీకు అరుణాచలం టోటల్ సరౌండింగ్ తిరిగేటప్పుడు మీకు గిరి ప్రదక్షిణ ఉంటుందన్నమాట 14 kilometers వరకు. సో ఆ 15 kilometers టోటల్ సరౌండింగ్ మొత్తం మీరు తిరిగేది గిరి ప్రదక్షిణ చేసే ప్రతి మూమెంట్లో ఆల్మోస్ట్ మీరు ప్రతిదీ కొత్తగా ఎక్స్పీరియన్స్ చేస్తారు. సో అందరిలా గిరి ప్రదక్షిణ చేసుకొని వచ్చేద్దాం అనుకున్నా జస్ట్ కామన్గా. బట్ అక్కడ ఏమైందో తెలియదు నాకు. అసలు ఎందుకు అయ్యిందో, ఎట్లా అయిందో నాకైతే అసలు ఏం సంబంధమే లేదు అసలు. వెళ్ళానా, నైట్ స్టే చేశానా, ఎర్లీ మార్నింగ్ గిరి ప్రదక్షిణ చేశానా, అట్ ద సేమ్ టైం వెళ్ళి దర్శనం చేసుకున్నానా అంటే స్టార్ట్ అయిపోదాం అనుకొని వెహికల్ కూడా స్టార్ట్ చేశాను. వెహికల్ స్టార్ట్ చేసి మూవ్ అవుతూ వస్తూ ఉంటే ఎందుకో తెలియదు, ఏమో అనిపించింది, ఎందుకు ఇప్పుడు వెళ్ళిపోవడము, ఈరోజు నైట్ ఇక్కడే స్టే చేద్దాము, రేపు మార్నింగ్ ఎర్లీగా బయలుదేరదామనే ఆలోచన వచ్చింది. సో అట్లా మళ్ళీ పోయి జస్ట్ టర్న్ చేసేసాను. అట్లా అనుకొని జస్ట్ టర్న్ చేసేసి గిరి ప్రదక్షిణ రోడ్లో ఒక సైడ్లో పార్కింగ్ చేసుకొని ఆగిపోయాను. సో లిటరల్గా ఒక్క రోజు అనుకొని 4 to 5 days అక్కడే స్పెండ్ చేయాల్సి వచ్చింది నాకు. లైక్ అసలు టైం తెలియలేదు నాకైతే.
వాళ్ళతో మాట్లాడుతూ అలానే రోడ్ సైడ్లోనే ఫుట్పాత్ పైనే ఉన్నాను. ఫుట్పాత్ పైనే అక్కడే ఫుట్పాత్ పైన పార్క్ చేసేసుకొని వెహికల్ అక్కడే పెట్టుకుని అక్కడే పడుకున్నాను. ఫుట్పాత్ పైనే తిన్నాను కూడా. లైక్ అంటే అక్కడ అన్నప్రసాదాలు డిస్ట్రిబ్యూట్ చేసే వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు డిస్ట్రిబ్యూషన్లో అక్కడే రోడ్ మీదనే కూర్చొని తిన్నా. అక్కడ అది ఏంటో తెలియదు నాకు అసలు, ఎట్లా చేశానో ఏం చేస్తానో అస్సలు నాకు. సో ఇదంతా ఒక ఎక్స్పీరియన్స్ నాకైతే సీరియస్గా. సో మళ్ళీ చెప్తున్నా, ఈ అరుణాచలం ట్రిప్ అయితే నేను అసలు కంప్లీట్గా నా ఆల్ ఇండియా రోడ్ ట్రిప్లో ఎప్పటికీ మర్చిపోలేను. ఇది గుడ్ అంటే గుడ్ ఎక్స్పీరియన్స్ నాకు. సో అదనమాట, దట్స్ ఇట్. సో ఓవరాల్గా చూసుకుంటే అక్కడి నుంచి నెక్స్ట్ కిందికి వచ్చేసాము. ఇప్పుడు పాండిచ్చేరి వరకు వచ్చేసాను అనమాట. అండ్ మన రైడ్లో ఇంకొక అప్డేట్ ఏంటంటే, యాక్చువల్గా మనం అనుకున్నాం ఏంటంటే ఎవ్రీ స్టేట్లో ఒక ఫెస్టివల్ని, యూనిక్ ఫెస్టివల్స్ని కవర్ చేసుకుంటూ వెళ్ళిపోదాం అనుకున్నాను. బట్ ఇది చూస్తుంటే నాకు అస్సలు వర్కౌట్ అయ్యేటట్టుగానే అనిపించట్లేదు. నేను ఆల్ ఇండియా రోడ్ ట్రిప్ చేస్తూ కంటిన్యూగా బయలుదేరుతూ హడావిడిగా పరిగెడుతూ నేను వెళ్ళిపోయి చేసి ఆ స్క్రిప్ట్ వైజ్గా చేయాలంటే అస్సలు అవ్వట్లేదు నాకైతే. నా బ్రెయిన్ ఒప్పుకోవట్లేదు యాక్చువల్గా. సో గో విత్ ఫ్లో, చూద్దాం. ఎక్కడి వరకు వెళ్ళిపోతే అక్కడ వెళ్ళిపోదాము, ఎక్కడ ఆగాలనిపిస్తే అక్కడ ఆగిపోదాం. అదే జర్నీ పర్ఫెక్ట్ అనిపిస్తుంది నాకు. సో ఈ హడావిడిలో వెళ్ళిపోయి తొందరగానే వెళ్ళిపోయి అక్కడ ఫెస్టివల్స్ని కవర్ చేసుకొని అది ఎంత అసలు వర్కౌట్ అవ్వదు అనిపిస్తుంది. సో అందుకే ప్యాటర్న్ మార్చేద్దాం అనుకుంటున్నా. సో నెక్స్ట్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో గో విత్ ఫ్లో చూద్దాం. ఎక్కడి వరకు వెళ్ళిపోతే అక్కడ వరకు వెళ్ళిపోదాం, ఎక్కడ ఆగాలనిపిస్తే అక్కడ ఆగిపోదాం. అక్కడి నుంచి నెక్స్ట్ కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఈ పరిగెత్తుకుంటూ చేసే ట్రావెలింగ్ వద్దు. మన చేతిలో ఉన్న 1 ఇయర్ ఉంది మన చేతిలో టోటల్ ఆల్ ఇండియా రోడ్ ట్రిప్ మొత్తం. సో ఈ 1 ఇయర్లో మ్యాక్స్ టు మ్యాక్స్ ఎంతవరకు కవర్ చేస్తామో అంతవరకు కవర్ చేసుకుంటూ వెళ్ళిపోదాము. అండ్ ఫస్ట్ జర్నీని ఎంజాయ్ చేద్దాము ఫస్ట్ ఆఫ్ ఆల్, అది నేను అనుకుంటున్నా. సో ఎవ్రీ డే ఏది ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే అది ఎక్స్పీరియన్స్ చేసుకుంటూ వెళ్ళిపోదాం తప్ప. సో పరిగెత్తుకుంటూ ఒక ఫెస్టివల్ కోసమని ఇంకో ఫెస్టివల్ కోసమని అలా పరిగెత్తుకుంటూ క్లాషెస్ అవుతూ అవి అవ్వలేదని డిసప్పాయింట్ అవుతాము, ఇవన్నీ వద్దనుకుంటున్నాను. లైక్ చూడండి, సంక్రాంతి సేమ్ ఆంధ్రప్రదేశ్లో అయింది, ఇక్కడ అదే టైంకి జల్లికట్టు అయింది. సో ఈ జల్లికట్టు కవర్ చేయలేకపోతే చాలా డిసప్పాయింట్ మూమెంట్ ఉండే నాకు ఆ టైంలో. సో ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ గోవా కార్నివల్ ఉంది మార్చ్లో. సో గోవా కార్నివల్ మార్చ్లో వెళ్ళాలంటే కేరళలో మనం స్పెండ్ చేయాలి. సో కేరళ టైం ఉండదు. వెంటనే పరిగెత్తుకుంటూ నెక్స్ట్ మంత్ అక్కడి వరకు వెళ్ళిపోవాలంటే అస్సలు కరెక్ట్ అనిపించట్లేదు. సో అందుకోసమే కేరళలో కూడా కేరళ మంచి ప్లేస్ యాక్చువల్గా. సో అక్కడ స్పెండ్ చేయాలనుకుంటున్నా కొన్ని రోజులు. సో దాన్ని బట్టి గో విత్ ఫ్లో చూసుకుంటూ వెళ్ళిపోదాము అంతే. సో ఈ టార్గెట్స్ ఇవన్నీ ఏమొద్దు, ప్రశాంతంగా వెళ్ళిపోదాము. నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే, యాక్చువల్లీ మనము ఇప్పుడు లైక్ అమలాపురం నుంచి అట్లా కోస్టల్ ఏరియాకు ఎంట్రీ అయిపోయినాం అనమాట. సో అటు నుంచి టోటల్ కోస్టల్ ఏరియాల నుంచి వచ్చాము, సీ కోస్టల్ అనమాట టోటల్. సో ఈ సీ కోస్టల్ని మొత్తం కంప్లీట్ ఎండ్ చేద్దాం అనుకుంటున్నా ఈ ట్రిప్లో. లైక్ మనము అక్కడి నుంచి శ్రీహరికోట నుంచి అరుణాచలం వెళ్ళిపోయి, అరుణాచలం నుంచి మళ్ళీ టువర్డ్స్ సేమ్ కోస్టల్ రోడ్లోనే పాండిచ్చేరికి రీచ్ అయ్యామన్నమాట ఇప్పుడు మనము. సో ఈ పాండిచ్చేరి నుంచి ఇట్లా కింది సైడ్లో కోస్టల్లోనే రామేశ్వరము, కన్యాకుమారి లైక్ అట్లా ఆ రూట్లో కేరళకి ఎంట్రీ అయిపోయి గోవా అట్లా కవర్ చేసుకొని సీ కోస్టల్ మొత్తం కవర్ చేద్దాం అనుకుంటున్నా. సో ఈ రోడ్ కంప్లీట్ అయిపోయిందంటే మనకు సీ కోస్టల్ కంప్లీట్ అయిపోతుంది. ఆ తర్వాత పైనకి వెళ్ళే కొద్దీ చూద్దాం ఏమవుతుందో, ఎక్కడవుతుందో, దాన్ని బట్టి ప్లాన్ చేస్తూ వెళ్ళిపోదాం ఇక. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో. ఒకవేళ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లింక్ ట్రావెలర్.